మన ప్రియతమ నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏదో మాట్లాడుతుందో ఇందాం మనం ఒకసారి. సిగ్గు శరం ఉంటే చీము నెత్తురుంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు, అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పటిదాకా ఖచ్చితంగా బరాబర్గా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కడియం శ్రీగారు నిన్ను తిడుతాడు, నువ్వు ఆయన తిడుతున్నావు. సరే, మీ సిగ్గు శరాలు మీకు లేకపోతే మాకేమొద్దు, కానీ మీరు ఏదన్నా చేసుకోర్రి. మీరు ఎట్లా గెలిచిర్రో అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లో కూర్చుండబెట్టి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, గ్రామాధ్యక్షులకు, ఇంకా ఎవరికి ఎంత అందరికీ ఎరికే. మీరు జనగామలో ఏ విధంగా గెలిచిరు కూడా మాకు కూడా తెలుసు. కానీ మాకు కావాల్సింది ఏంటి అంటే, మొన్న ఒక వీడియో చూసిన, ఫల్లా ఎఫెక్టు దేవాదుల నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. మరి ఫల్లా ఎఫెక్ట్ అయితే మరి నీళ్ళు ఇవ్వి మా దుల్మిట మండలంలో ఒక చెరువు నింపిరా మీరేమన్నా? మా దుల్మిట మండలంలో చెక్ డ్యాములు నింపిరా? దుల్మిట మండలం లింగాపురంలో బీరప్ప గుడి పక్క పొంటి ఒక రైతు 4 ఎకరాలు ఇచ్చి పెట్టిన నీళ్ళు ఇవి కాలువ గమ్ముగట్టనే పోతుంది. నీళ్ళు ఇవి నువ్వు న్యాయం చేయాల్సింది మా జనగామ ప్రజలకు అని చెప్పిన. నీకు హాస్పిటల్ ఉందట, హాస్పిటల్లో పొంటి ఎవరన్నా వస్తే వాళ్ళకేదో సేవ చేస్తున్నావట, దానికి నేను ఒప్పుకుంటా. సరే, నువ్వు ఆ హాస్పిటల్లో పొంటి నువ్వు ఎట్లా పెడుతున్నావో ఏం కథనో మాకు సంబంధం లేని ముచ్చట. మరి మా పేద ప్రజలు ఉన్నారు కదా, మా పేద ప్రజల గురించి నువ్వు పట్టించుకోవా? నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నీకు సీట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కొందరి కార్యకర్తలను తీసుకొని వాళ్ళకు ఒక్కొక్కరికి 1,00,000, 2 లక్షలు ఇచ్చినావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిర్రు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడచ్చు కదా. నా దగ్గర పైసలు తీసుకున్నారు రావాయి, నా పైసలు తీసుకొని మళ్ళీ వేరే పార్టీలకు ఎందుకు వేరా అని చెప్పేసి మాట్లాడతలేవు. మీ అసలు నాయకులకు సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇవ్వాలి. ఈ పార్టీ ఫిరాయింపులు మారినప్పుడు బరాబరి బద్దలు బాసింగాలు చేయాలని చెప్పేసి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దూల్మిట్ట మండల పరిధిలో లవానపట్ట కింద పంచరాగి బాపద్ది 4 ఎకరాలు, పుత్తిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4 ఎకరాలు లవానపట్ట కింద దుల్మిట్ట పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఒక 4 నుంచి 5 వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతుంది ఒకసారి మా దుల్మిట మండలంకి వచ్చి ఎంఆర్ఓ ఆఫీసో లేకపోతే ఎంపీడీ ఆఫీసో లేకపోతే సిద్దిపేటలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి రిపోర్ట్ తెలుసుకుర్రి. లవానపట్టకు సంబంధించి ఆ పంచరాయికి సంబంధించి ఆ ఊరి ప్రజలకు ఆ 4 ఎకరాలు ఇప్పించే బాధ్యత తీసుకుర్రి. ఇది మా జనగామ నియోజకవర్గాలకు చేయాల్సిన బాధ్యత మీకున్నది పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి అని మీరు ఏదో ఫోకస్ పెట్టుకున్నారు. ఫల్లా ఎఫెక్టు, నీళ్ళు ఎఫెక్టు అని చెప్పేసి. నీళ్ళు అయితే మాకు రాలేదు. మా దుల్మిట మండలానికి 1 ఇంచు 1 సుక్క కూడా రాలేదు. నేను కాదు, నీ టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తెలుసుకో ఒకసారి. ఇది మాత్రం పక్క గిజ్జేరి. కడియం సీఆర్ నిన్ను సిగ్గుచేరమంటాడా లేకపోతే నువ్వు ఆయనను సిగ్గుచేరమంటాడా మాకు సంబంధం లేదా. మా జనగామ ప్రజలకు మీకు న్యాయం చేయరి ఫస్ట్. నేను బరాబరి చెప్తున్నా. దీనికి ఎవరైనా డిబేట్కి వస్తే ఎప్పుడు నేను మాట్లాడతా.